నమస్తే అండి, నేను డాక్టర్ చైతన్య. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు నేను రెగ్యులర్గా ఓపీడీలో చూసే ఒక మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఎల్బో పెయిన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ అబౌట్ టెన్నిస్ ఎల్బో. అసలు ఈ టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మనం దీన్ని ఓవర్ యూజ్ ఇంజురీ అని కూడా అంటామండి. మన మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే లేటరల్ ఎపికాండైలోసిస్ అంటాం. మన మోచేతిలో ఉండే కండరాలు ఏదైతే మన రిస్ట్ అండ్ ఈ ఫింగర్ ఎక్స్టెన్షన్ మూమెంట్స్ కి ఉపయోగపడతాయో, ఇది ఒక గ్రూప్ ఆఫ్ 4 మజిల్స్, ఒక థిక్ టెండోన్ లాగా మన మోచేతి బయట భాగంలో ఈ బోని ప్రామినెన్స్ దగ్గర అటాచ్ అవుతాయి. ఇందులో మెయిన్ గా ఎక్స్టెన్సా కార్పే రేడియాలిస్ బ్రెవిస్ అనే మజిల్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ మూమెంట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఓవర్ యూజ్ గా చేస్తుంటామో, ఈ టెండోన్ దగ్గర స్ట్రెస్ పడి మైక్రో టేర్స్ అను డీజనరేషన్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల మనకు ఎల్బో పెయిన్ వస్తుంది. అది ఫర్దర్ గా మన గ్రిప్ స్ట్రెంగ్త్ మీద కూడా ఎఫెక్ట్ పడి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ టెన్నిస్ ఎల్బోలో ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాం? మన మోచేతి బయట భాగం ఏదైతే ఉందో దీన్ని లేటరల్ ఎపికాండైల్ అంటాం. ఇక్కడ మనం మైల్డ్ టు సివియర్ పెయిన్ చూస్తాం. ఇలానే కొన్నిసార్లు ఫోర్ ఆర్మ్ లోకి, రిస్ట్ లోకి ఈ పెయిన్ లాగినట్టు కూడా ఉంటుంది. మనం హెవీ వెయిట్స్ మోస్తున్నప్పుడు, ట్విస్టింగ్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఈ పెయిన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు కొన్ని స్టేజెస్ లో మన గ్రిప్ వీక్నెస్ కూడా చూస్తాం. ఈ టెన్నిస్ ఎల్బో ఎలాంటి వాళ్ళల్లో చూస్తాం? మామూలుగా ఈ టెన్నిస్ ఆడే వాళ్ళల్లో ఎవరైతే ఫోర్స్ఫుల్ బ్యాక్ షాట్స్ కొట్టే వాళ్ళు అండ్ హెవీ ర్యాకెట్ యూసెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎల్బో పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ టెన్నిస్ ఎల్బో అనేది టెన్నిస్ ఆడే వాళ్ళలో మాత్రమే కాదు, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువసేపు ఎవరైతే కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేస్తారో, అండ్ చెఫ్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఈ గరిటె తిప్పే టైంలో, లేబరర్స్ ఎక్కువ బరువులు మోస్తారు కాబట్టి, అండ్ కార్పెంటర్స్ వీళ్ళందరూ హ్యామరింగ్ అండ్ స్క్రూయింగ్ ఇట్లా ట్విస్టింగ్ మూమెంట్స్ చేసే టైంలో, అండ్ వీళ్ళతో పాటు జిమ్ లో డెడ్ లిఫ్ట్స్ ఎత్తే టైంలో వీళ్ళందరికీ టెన్నిస్ ఎల్బో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం రెగ్యులర్ గా చూసే ఈ టెన్నిస్ ఎల్బో కేసెస్ లో హార్డ్లీ ఒక 5-10% మాత్రమే టెన్నిస్ ఆడే ప్లేయర్స్ ని చూస్తాం. మిగతాదంతా జనరల్ పాపులేషనే. దీని డయాగ్నోసిస్ ఎలా కన్ఫర్మ్ చేయొచ్చు? 90% ఆఫ్ ద టైం ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే చిన్న చిన్న క్లినికల్ టెస్ట్ తోనే మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కొన్నిసార్లు మాత్రం మనకి ఎక్స్రేలో కూడా తెలుస్తుంది, అండ్ కన్ఫర్మేటరీగా అయితే అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐలో మనకి తెలుస్తుంది. ఈ కండిషన్ ని ఎలా ట్రీట్ చేస్తాం? రెస్ట్ ద్వారా. అంటే టోటల్ రెస్ట్ కాదండి, ఈ ఏ యాక్టివిటీస్ చేయడం వల్ల మీకు పెయిన్ వస్తుందో ఆ యాక్టివిటీస్ కి రెస్ట్ ఇవ్వడం ద్వారా, అండ్ ఐస్ ప్యాక్ కంప్రెషన్స్ ద్వారా, అండ్ ఫిజియోథెరపీ, ఎక్స్ట్రెన్సిక్ ఎక్సర్సైజెస్, అండ్ రిస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వీటి వల్ల మయోటెండస్ జంక్షన్ స్ట్రెంథన్ అవుతుంది. వీటితో పాటు మైల్డ్ డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ కూడా మనకి వర్క్ అవుతాయి. ఈ అన్ని కండిషన్స్ ఫెయిల్ అయితే దెన్ వీ కెన్ గో ఫర్ ఎల్బో ఇంజెక్షన్స్. ఈ ఎల్బో ఇంజెక్షన్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టెరాయిడ్ అండ్ ఇంకోటి రీజనరేటివ్ థెరపీ అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ లాంటివి. వీటి వల్ల మనకి ర్యాపిడ్ పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ వీటిలో మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ is surgery. Thanks for watching this video only.